ఇప్పుడు గుంతకల్ నియోజకవర్గం గురించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. అనంతపురం జిల్లా గుంతకల్ సెగ్మెంట్లో టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన వై వెంకటరామరెడ్డిపై 6826 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు జయరాం ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. సెగ్మెంట్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే రోడ్లు, తాగునీటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందిస్తాను అంటూ హామీ ఇచ్చారు. గుత్తికి ఉన్న తాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిస్తామంటూ చెప్పారు. గుత్తి చెరువుకు హంద్రీనివా నీటిని విడుదల చేయిస్తా అంటూ హామీ ఇచ్చారు. కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ను అభివృద్ధి చేస్తామంటూ చెప్పారు. బళ్ళారి హైవేను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. గుంతకల్ సెగ్మెంట్ పిహెచ్సిల్లో సౌకర్యాలు కొరత, దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వైద్య సిబ్బంది లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు గుంతకల్ స్పిన్నింగ్ మిల్లును తిరిగి తెరవాలి అని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్లు గతంలో ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. మిల్లు మూతపడటంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని చెప్తున్నారు. అలాగే గతంలో ఇచ్చిన హామీలపై పురోగతి లేకపోవడం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న మరో సమస్య. ఇక మండలాలు, గ్రామాల లింక్ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. గుంతకల్ సెగ్మెంట్లో డ్రైనేజ్ ఓవర్ఫ్లో కారణంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే గుత్తికి ప్రతి 15 రోజులకు ఒకసారి నల్ల నీళ్ళు వస్తున్నాయి. నల్ల కనెక్షన్లు ఉన్నా కూడా అక్కడ ప్రతిరోజు నీళ్లు రాకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఆ నీళ్లు వచ్చినా కూడా చాలా తక్కువ సమయం మాత్రమే నీళ్లు ఇస్తూ ఉన్నారు అని తాగునీటి సమస్య ఏర్పడుతుందని జనం చెబుతూ ఉన్నారు. ఇక ఇప్పటికీ బళ్ళారి హైవే పనులు పూర్తి కాకపోవడం మరో ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే జయరాంకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు చూద్దాం. గుంతకల్ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ మంజూరు కావడం ఒక పాజిటివ్ అంశం. 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది రెన్యూ పవర్ కంపెనీ. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఒకటి కావడం ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు, పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల 1000 ఉద్యోగాలు సృష్టి జరగబోతోందని అక్కడ జనం ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు స్పీడ్గా జరుగుతున్నాయి. ఇది కూడా పాజిటివ్ అంశం. ఇక నెగిటివ్ అంశాలు ఏంటో మనం చూద్దాం. ప్రతికూల అంశాలు ఇవే ప్రతికూల అంశాలు. గుమ్మనూరు జయరాం పెద్దగా అందుబాటులో ఉండటం లేదు జనానికి అనే జనం చెప్తున్నారు. అలాగే ఆలూరులోనే ఎక్కువ టైం గడుపుతూ ఉన్నారని చెప్తున్నారు. గుంతకల్ కంటే ఆలూరుపైనే జయరాం ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఆయనకున్న నెగిటివ్ అంశం. వారానికి 1-2 సార్లు మాత్రమే గుంతకల్లును సందర్శిస్తూ ఉన్నారు అని జనం అంటూ ఉన్నారు. గుంతకల్లులో సమస్యలు వినేవారే లేరు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సెగ్మెంట్లో ఎటువంటి పెద్ద అభివృద్ధి పనులు జరగకపోవడం మరో నెగిటివ్ అంశం. అలాగే గుత్తికి కనీసం తాగునీళ్లు తీసుకుని రాలేకపోతున్నారు అనే అసంతృప్తులు అక్కడ జనం ఉన్నారు. ఇక కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగింది అనే విమర్శలు జనం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇసుక, మట్టి మాఫియా చుట్టూ తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, మట్టి మాఫియాను అరికట్టలేకపోతున్నారని, ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు అని జనం ఆరోపిస్తున్నారు. ఇవి నియోజకవర్గంలో గుమ్మనూరుకి ఉన్న నెగిటివ్ అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం చెబుతూ ఉంటే బాగుంది అని 12.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక బాగా లేదు అని 20% మంది జనం చెబుతుంటే అస్సలు బాగా లేదు అని 17.5% మంది జనం చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్కులు ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 16% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 22.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 44% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 10% మంది జనం చెబుతుంటే అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెబుతున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది అంటూ ఉన్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 12.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు.
ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 35% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 20% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగా లేదు అని 15% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుందని 10% మంది అన్నారు. బాగుంది అని 15% మంది మార్క్స్ వేశారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 17.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెబుతున్నారు. ఇక మంత్రి లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు చూడండి. చాలా బాగుంది అని 11% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 18% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 11% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 30% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 10% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 37.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే, పూర్తవుతుంది అని 35% మంది జనం నమ్ముతున్నారు. పూర్తి కాదు అని 10% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య 25%గా ఉంది. తెలియదు అని 30% మంది జనం అనుకుంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని 22.5% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 15% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 40% మంది జనం అంటూ ఉంటే, తెలియదు అని 22.5% మంది జనం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే, వస్తుంది అని 17.5% మంది జనం చెప్పారు. రాదు అని 37.5% మంది జనం అన్నారు. రావచ్చు అని 22.5% మంది జనం అభిప్రాయపడుతుంటే, తెలియదు అని ఇంకో 22.5% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే, పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. నారా లోకేష్ అయితే బాగుంటుందని 45% మంది జనం చెబుతున్నారు. తెలియదు అని 32.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని 32.5% మంది జనం అంటున్నారు. ఇవి గుంతకల్లు నియోజకవర్గంలో బిగ్ టీవీ సర్వే రిపోర్ట్.